గూడూరు ఆర్టీసీ డిపోలో శిథిలావస్థలో ఉన్న భవనాలు బస్టాండ్ ప్రాంతాలను ఆర్టీసీ జోనల్ ఈడీ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం జంక్షన్ కావడంతో చెన్నై, తిరుపతి ప్రాంతాలకి గూడూరు నుండి ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా గూడూరు డిపో భవనాలను నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. గూడూరు డిపోను మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఈడీ నాగేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక్కడ ప్రయాణికులకు కావాల్సినటువంటి అదనపు సౌకర్యాలు కానీ, అలాగే బస్ స్టేషన్లో వసతులు కానీ, అలాగే స్త్రీశక్తి అమలైన తర్వాత ప్రయాణికుల ఇబ్బందులని గమనించి వారికి అదనంగా ఎక్కడెక్కడ మనము ట్రిప్పులు పెంచడం కానీ, బస్సులు పెంచడం కానీ, అలాగే గ్యారేజ్లో మెయింటెనెన్స్ మనం దాన్ని ఇంకా మెరుగుపరచడం కానీ, అలాగే ఇప్పుడు మనకి రహదారి మాసోత్సవాలు జరుగుతున్నాయి, రోడ్డు భద్రతా మాసోత్సవాలు. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ చూసి వెళ్దామని రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్యారేజీలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసి ఉంది. దాన్ని తక్షణమే మేము టెండర్స్ పిలిచి వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మనకి ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే బస్ స్టేషన్లో వసతులన్నీ కూడా చూసి ఆర్ఓ వాటర్ కానీ, కూర్చోడానికి ప్రయాణికులకి సీటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అలాగే టాయిలెట్స్ మంచిగా పెట్టేటట్టు ఇవన్నీ కూడా తనిఖీ చేసి వాటన్నిటినీ కూడా స్టాండర్డ్గా ఉండేటట్టుగా మేము తీర్చిదిద్దుతాము. అలాగే ప్రయాణికులకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రిప్పులు కానీ, బస్సులు కానీ, వాళ్ళకి ఏ టైంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా మేము అదనపు సర్వీసులు కానీ, ట్రిప్పులు వేయడానికి కానీ ప్రయత్నం చేస్తాము.